श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ध्यातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः सुनः परिषति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीकुं शरणमहं प्रपद्ये। शुतरशितरशे नमः। ఇంద్రకీలాద్రిదుర్గే మల్లికార్జునేశ్వరానుగ్రహగడాక్షసిత్యర్థం. ఈ జూన్ నెలలో 7వ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వారికి కుజుడు కేతువుతో జూన్ 7వ తారీఖు నుంచి జూలై 26 తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ 2 నెలల్లో జరిగేటువంటి విపత్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను. అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ 2 నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి, ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి, తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి, ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి, ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం, అందలి కూడాను చాలా ఆలోచనాయుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం, కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ 2 నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి 2 నెలలని 60 రోజుల్ని మనల్ని వారు ఆదేశిస్తారు. ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది. తదనంతరం మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్ర 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారు మకర రాశిలోకి ఇచ్చేస్తారు. మకర రాశి వారికి జూన్ 7వ తారీఖు రాత్రి 10:48 కేతువులో కుజుడు ప్రవేశించడం అనేటువంటి యుక్తం వల్ల ఎప్పటి వరకు మీరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళడము, అందులోనూ ఎప్పటి వరకు ఏ దైవ దర్శనం అయితే మీరు చెయ్యాలి అని సంకల్పయుక్తం చేశారో ఆ దైవ దర్శనం పూర్తి చేసుకోవడము, అరే ఇతనిని ఆ రోజు నమ్మడం వల్ల ఈ రోజు నేను లాభపడ్డాను కాబట్టి నా లాభంలోంచి ఎంతో కొంత ఇతనికి ఇవ్వాలి అని మీ యొక్క శ్రమని ఇప్పుడు గుర్తించి డబ్బు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి సంతానయుక్తంలో ఉన్నటువంటి వారికి మంచి సంతానం కలగడం, విద్యార్థులకి మంచి అవకాశాలు అనేటువంటి ఏర్పడటం మకర రాశి వారికి జరుగుతూ ఉంటుంది. శనీశ్వరుడు ఉన్నతమైనటువంటి స్థానం నుంచి అర్ధాష్టమ యుక్తంలో చూడడం వల్ల మకర రాశి వారికి కాస్త ఆరోగ్యమైనటువంటి వ్యవస్థల మీద అంటే
ఎముకలు కానీ లేదా నరాల మీద కానీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే నరం మీదకి ఎముక ఎక్కడం అనేటువంటిది, ఎముక పక్కన నరం చిట్లిపోయిందండి అనడం, లేదా ఎముక ఇరిగి నరంలో గుచ్చుకుపోయాయండి అనేటువంటి విషయాన్ని జూన్ 8వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు మధ్యలో మీరు ఖచ్చితంగా వింటారు. ఈ ప్రమాదాలు జరగడం వల్ల కానీ లేదా వెళ్తూ వెళ్తూ కాలు ఇలా జారడం వల్ల అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి నడిచేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు మీ ఇష్టదైవానికి నమస్కారం చేస్తూ ప్రయాణం చేయడం చాలా మంచిది. ఎముక నరం ఇది రెండూ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది. కుజుడు ఖచ్చితంగా మకర రాశి వారికి ఆరోగ్యంగా చికాకులు కలగజేస్తూ ఉంటాడు. మానసికంగా ఆర్థికంగా బాగుంటారు. ఆరోగ్యపరంగా మాత్రమే ఈ 2 నెలలు చాలా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఎవరికైతే ఇంతకు ముందు చర్మ వ్యాధి ఉందో ఆ చర్మ వ్యాధి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే మెడిసిన్ వికటించడం అనేటువంటి జరుగుతూ చాలా కామన్గా మాట మీరు వింటుంటారు. ఈ విషయం జూన్ 18వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు మధ్యలో చర్మానికి సంబంధించిన ఇబ్బందులు అనేటువంటివి మకర రాశి వారికి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా గురుడు మంచి స్థానంలో కేతువు కుజుడు కలయికలో ఉన్నటువంటి స్థితిని చూడటం వల్ల మీరు ఇంతకు ముందు మీ శ్రమని అతను ఇప్పుడు గుర్తించి ఆ రోజు అతను ఉండుంటే మనల్ని సహాయం చేసేవాడు, అతను లేకపోయినా అతని కుటుంబానికి మనం ఏదైనా సహాయం చేయాలి అని మీ శ్రమని ఇప్పుడు గుర్తించి మీకు ధనం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీ మాటకు విలువ అనేటటువంటివి జూన్ 7వ తారీఖు నుంచి మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ మకర రాశి వారు ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహించగలిగితే అంత పూర్తిగా మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా మకర రాశిలో ఉన్నటువంటి ఎవరన్నా సరే ప్రతినిత్యము ఈశ్వరారాధన గావించుకుంటూ ఈశ్వరుడి ఎదుట బిల్వపత్రిని సమర్పించడం అనేటువంటిది చాలా మంచి విషయం. ఇక ధనం వచ్చింది కదా అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళెవరూ కూడా మీ దగ్గర చేరరు. అదేవిధంగా ధనాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి ధనం తర్వాత మనం పంచాలి అనేటువంటి విషయం మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ విషయాల్లో మీరు ఎవరిని నొప్పించక మీరు నొప్పక ఆ పనులు అనేటువంటివి పూర్తి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మకర రాశిలో నుండి మీరందరూ కూడా ప్రతినిత్యము ఈశ్వరానుగ్రహం కలగడం కొరకై బిల్వపత్రిని సమర్పించడం చాలా మంచి విషయానికి దోహదపడుతూ ఉంటుంది. ప్రతినిత్యము శివపంచాక్షరి మంత్రాన్ని పఠించుకోండి. పరమశివుడు మిమ్మల్ని ఈ 2 నెలలు ఆరోగ్యపరంగా రక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది.